నా పేరు పూజిత. నేను 7th వరకు చదువుకున్నా. చదువు మానేసి పనికెళ్ళేదాన్ని. అలా పనికెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి గణేష్ అని నా వెంట తిరిగేవాడు, నన్ను లవ్ చేయి అని. సర్లే అని నేను ఓకే అంటే, ఎవరూ లేని టైంలో అర్ధరాత్రి 12కి ఇలా తోటలోకి రా కలుద్దాం అని చెప్పాడు. అలా వెళ్ళిన ప్రతిసారి నాతో కలిసేవాడు. తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అలా చెప్పాడనేసి ప్రతిసారి రమ్మన్నప్పుడు వెళ్ళేదాన్ని. అలా ఇప్పుడు పెళ్లి చేసుకుందాం రా అంటే నా కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇంకా నా నెంబర్స్ అవన్నీ బ్లాక్ చేశాడు. బ్లాక్ చేసి, ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేసావంటే, పెళ్లి చేసుకుందామని చెప్పావుగా, ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేసావంటే, నేను నీకు చెప్పలా, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు నా అనాశనం, నాకు వద్దు అని చెప్తున్నాడు. నా జీవితాన్ని అతను నాశనం చేశాడు. దయచేసి నా జీవితాన్ని న్యాయం జరిగేలా చేయండి. ఆ అబ్బాయి పేరు యచ్చు గణేష్. యచ్చు గణేష్ ఆ అబ్బాయి పేరు. రామచంద్రపురం. ఒక 1 year నుంచి రోజు నా వెంటబడి కాల్స్ మెసేజ్ చేసేవాడు, నన్ను లవ్ చేయని బలవంతా పెట్టేవాడు. అలా సరే అని నేను ఓకే చెప్తే ఇలా నా జీవితాన్ని నాశనం చేశాను. నన్ను చాలా రకాలుగా వాడుకున్నాడు అతను. ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే పెళ్ళి లేదు, ఏం లేదు, నాకు నువ్వు అక్కర్లేదు అని నన్ను ఇలా బాధ పెట్టాడు. అలా అనేసి ఇంకా నేను బ్రతకటం ఎందుకు, నా జీవితం నాశనం అయిపోయిందని ఇలా పాయిజన్ తీసుకొని చనిపోదాం అనుకున్నా. నేను 7th వరకు చదివి ఆపేసి అప్పటి నుంచి పనికి వెళ్ళేదాన్ని. అప్పుడు నేను తెలుసంట, అలా పరిచయం అయ్యానంట. అప్పటి నుంచి నాకు కాల్స్ మెసేజ్ చేసేవాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు. మాట్లాడు లవ్ చేయని. నాకు 15 years ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పొద్దు అని నాతో చెప్పాడు, బెదిరించాడు, ఎవరికి చెప్తే ఊరుకోను అనేసి. ఇలా నా జీవితం ఇంకా నాశనం అయిపోయింది కదా. ఇలా నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు, ఇలా నాశనం అయిపోయింది కదా. నాకు న్యాయం జరిగేలా చేయండి. తను నన్ను పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటా. నా జీవితం నాశనం అయిపోయినా ఇంకా నన్ను ఎవరు చేసుకుంటారు. ఇంకా రామచంద్రపురం. వాళ్ళ ఇంటి పేరు యచ్చు గణేష్. నా పేరు రాయిపండి, మాది రామచంద్రపురం అండి. నేను పొద్దున్నే ఉదయం లేచి పనికి వెళ్ళిపోయానండి. మా పాప క్యారేజీ కట్టి పంపించినాక నేను అక్కడికి ఏగోడ పనికి వెళ్ళానండి. ఏగోడ నుండి ఫోన్ చేసిందండి, ఇట్లా మందు తాగి చచ్చిపోతున్నానని. అక్కడ నుండి నేను మా అన్నయ్య గారు అబ్బాయికి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకురామన్నానండి. మా పాపకి తెలియని విషయంలో వాళ్ళు మోసం చేసి మరి ఇట్లా చేశారండి. మా గణేష్ అండి, పిల్లలండి, మాయమాటలు చిన్నపిల్లండి, మాయమాటలు చెప్పి మోసంలో పెట్టేసుకుని పెళ్లి చేసుకుంటానని ఇట్లా మోసం చేశారు. గణేష్ అండి, రామచంద్రపురమేనండి వస్తుంది. మాకు న్యాయంగా చేసేది మీరు చేయాలి బాబు. పెళ్లి చేసుకోవాలండి.